ఇది మీకు తెలుసా అండి? ప్రతి ఒక్కరు సక్సెస్‌ఫుల్ పర్సన్ వాళ్ళు వాళ్ళ గోల్స్‌ని ముందే సెట్ జేసి పెట్టుకుంటారు. కానీ కామన్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ గోల్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు ఉంటది. ఎక్కడుంటది? మనసులో ఉంటది. బట్ ఎక్కడ వాళ్ళు గోల్ ఒక డైరీ మీద గాని, ఒక పేపర్ పైన గాని రాసి పెట్టుకోరు. సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ళకు మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ మధ్య ఉన్న డిఫరెంట్ ఇదండి. అందుకోబట్టి నేను ప్రతి ఒక్కరికి జనవరి ఫస్ట్ ఇయర్ ఏ సంవత్సరమైనా సరే ఫస్ట్ జనవరిలో నేను గోల్ మాస్టరీ అనే క్లాస్‌ని కండక్ట్ చేస్తానండి. అంటే ఆ సంవత్సరం వాళ్ళు ఏ రకంగా ప్లానింగ్ జేసుకోవాలి? వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంది? వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఎలా సెట్ జేసుకోవాలి? అంటే ఓన్లీ ఫైనాన్షియల్లీ కాకుండా ఒక స్టూడెంట్ ఒక క్లాస్‌లో ఎలా టాప్ రావాలి? అంటే జీరో నుంచి హీరో క్లాస్‌లో లాస్ట్‌లో ఉన్న స్టూడెంట్‌ని గూడా మనం ఫస్ట్ ఎలా రావాలంటే ముందు వాళ్ళ ప్రీ ప్లానింగ్‌లో ఉంటే రోజు ఇన్ని గంటలు ఒక సబ్జెక్ట్‌ని ఇంత సబ్జెక్ట్‌ని చదవాలి. ఒక వ్యాపారవేత్త రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి ఈ సంవత్సరాన్ని ఈ రూ. 1,00,000 1,50,000 ఎలా చేయాలి? అంటే ప్రాపర్ ప్రాపర్ ప్లానింగ్ ప్రకారంగా. అంటే రోడ్ మ్యాప్ ఉంటే సక్సెస్ కావడం చాలా ఈజీ అన్నట్టు. అందుకాబట్టి ఏ పని చేసినా ఫస్ట్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. అందుకాబట్టి నేనిచ్చే బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అదే గోల్ సెట్టింగ్స్ అన్నట్టు. అందుకాబట్టి ప్రతి ఒక్కరు జనవరిలో జరగబోయే గోల్ మాస్టర్ క్లాస్‌ని కంపల్సరీగా అటెండ్ జేసుకోండి. రిజిస్ట్రేషన్ జేసుకోండి. క్లాస్ అటెండ్ గాండి. మీ జీవితాలను రూ. 1,00,000 వస్తున్నా మీకు రూ. 1,00,000 గోల్ మాస్టరీ మీ ఫైనాన్షియల్ గోల్స్ ఎలా సెట్ జేసుకోవాలో చెప్తాను. మీరు 10,000 సంపాదిస్తున్నా సరే మీకు ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇచ్చి మీ 10,000ను గూడా మీరు ఏ రకంగా లక్షాధికారి గాదండి. మీ కోటీశ్వరుడు ఇలా కావాలని నేను నేర్పిస్తానండి. అందుకోటి ఈ గోల్ మాస్టరీలో మీరేం చేయాలంటే కంపల్సరీగా మీకు ఎప్పుడైనా గోల్ సెట్ చేసుకోవాలంటే ఒక పేపర్ తీసుకోవాలి. దాంట్లో టాప్ మోస్ట్ మీకు ఇంపార్టెంట్స్ ఏమున్నాయో అవి మాత్రం మీరు నోట్ చేసుకోవాలండి. ఓకే. దాంతో పాటు మీరు గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఈ రకంగా మీరు సెట్ చేసుకోవాలి. రైట్ ఎ గోల్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ ఇన్ లైఫ్. ఐ అర్న్ అమౌంట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మీరు ఎప్పుడన్నా సరే గోల్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు మీ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఐ యామ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మెడిటేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నేను ఏమంటా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలవని వాళ్ళు తెలుసుకోండి. తెలిసిన వారు ఇంకా డెప్త్ సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో నేర్చుకున్నది మీరేందంటే, మీరు ఏ అఫర్మేషన్ గూడా మీరు చదివినా, అఫర్మేషన్ మీరు చేసుకున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో చేయాలి. అది ముందే జరిగిపోయినట్టు మీరు చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు మానిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతదండి. కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకునేటప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో చేయాలి. ఎవ్రి సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎంబడి ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటది. కంపల్సరీగా వాళ్ళు ఫెయిల్యూర్ లైఫ్‌ని చూడకుండా వాళ్ళు సక్సెస్ కాలేరండి. అందుకోటి ఆ ఫెయిల్యూర్ ఎనక ఆ స్ట్రగల్‌ని, ఆ పెయిన్‌ని మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని దాన్ని మీరు రీసెర్చ్ చేసి, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు వెతుకుతే మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తదండి. చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ ఫస్ట్‌లో ఫెయిల్ అయింది. సెకండ్‌లో ఫెయిల్ అయింది. కానీ మన శాస్త్రవేత్తలు అక్కడికే నిరాశ పడి అక్కడనే ఉండిపోతుంటే ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యేదా? కాదు కదా! అదే విధంగా ప్రతి సక్సెస్ స్టోరీ ఎంబడి ఫెయిల్యూర్ కంపల్సరీ వస్తది. అది ఫెయిల్యూర్ కాదు. దాని నుంచి మీరు నేర్చుకున్న పాఠాలేది ఆ పాఠం అయితే మీరు నేర్చుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుందండి.
చాలామంది ఇక్కడ ఆగిపోతారు. ఒక్కసారి ట్రై చేస్తారు. ఏ బిజినెస్ పెట్టినా, నా అదృష్టం బాలేదండి అని అక్కడనే మర్చిపోయి వదిలేస్తారు. కానీ మళ్ళీ ట్రై చేయరు. నేను చెప్పేదేందంటే ట్రై చేయండి. అగైన్ ట్రై చేయండి. ట్రై చేయండి. అగైన్ ట్రై చేయండి. లాస్ట్‌కి మిగిలేదేందంటే గెయిన్ అనేది మిగులుతది. సక్సెస్ కూడా అంతే అండి. సక్సెస్ ఇప్పుడున్న మార్కెట్‌లో లేదు. కూరగాయల మార్కెట్‌లో పోయి ఇలా రూ. 100 ఇచ్చి కొనుక్కొచ్చేది కాదండి సక్సెస్. సక్సెస్ కావాలంటే గట్టి సంకల్పంతోన మీరు ఉంటే ఏదైనా సరే ఒక మీ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ఎప్పుడైతే మీరు ఏది కావాలని మీరు గట్టిగా అనుకుంటే అది ఈజీగా జరిగిపోతది. అందుకాబట్టి మీరు ఏ పని చేసినా దాంట్లో గట్టి సంకల్పం పెట్టుకొని చేయండి. సక్సెస్ 100% వస్తదండి. సో, స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు అండి. ఏంది? లక్ష్యం లేని జీవితం ముల్లు లేని గడియారం లాంటిది. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకాబట్టి మీ జీవితంలో గోల్ లేకుండా ఏ పని చేసినా దాంట్లో మిగిలేది ఫెయిల్యూర్ మాత్రమే. కానీ సక్సెస్ కాదు. అందుకాబట్టి మీరు కంపల్సరీగా గోల్ మాస్టర్ క్లాస్‌కి అటెండ్ అవ్వండి. మీ జీవితాన్ని బాగు చేసుకోండి. నా వీడియో మీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. మీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మెడిటేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఎం. శ్రీకాంత్.